ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని నమస్కరిస్తున్నప్పుడు అతడి చిటికెన వేలు ఎంతో బాధపడుతున్నట్లు శ్రీ మహావిష్ణువు గమనించాడు. ఓ చిటికెన వేల, నీవు నా దగ్గరికి వచ్చిన నిరుత్సాహంగా ఉన్నావెందుకు అని అడిగాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆ చిటికెన వేలు తన పరిస్థితిని ఇలా చెప్పుకుంది. ఓ స్వామి, మిగిలిన వేళ్ళన్నీ నన్ను ఎప్పుడూ ఎగతాళి చేస్తున్నాయి. వాటికన్నా చిన్నదైన నా ఆకారాన్ని చూసి నాకే బాధగా ఉంది. నేను అన్నింటికంటే చిన్నగా ఉన్నాను, సన్నగా ఉన్నాను అని చెప్పింది ఆ చిటికెన వేలు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బాధపడకు, నీ గొప్పదనం గురించి మరొక అవతారంలో చూపిస్తాను. ప్రపంచమంతా ఆశ్చర్యచకితమవుతుంది. అందరూ నిన్ను అభినందించేటట్లు చేస్తాను అంటూ ఆ చిటికెన వేలుకు అభయము, ఆత్మవిశ్వాసము ప్రసాదించి పంపాడు ఆ శ్రీహరి. చేసిన వాగ్దానం మేరకు ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారాన్ని ధరించాడు. ఒకరోజు ఇంద్రుడు పంపిన మేఘాలు ప్రళయ భీకరంగా వానలు కురుస్తున్నాయి. కుండపోత వర్షం పడుతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. వాన బీభత్సానికి తల్లడిల్లుతున్న ప్రజలు, గోవులు గోవర్ధన పర్వతం కింద ఆశ్రయం పొందారు. అంత పెద్ద పర్వతాన్ని చిటికెన వేలుతో అలవోకగా మోసిన గోవర్ధన గిరిదారిని చూసి ప్రజలు జయజయలు పలికారు. ఆహా, ఏమి అద్భుతం! శ్రీకృష్ణుడు చిన్న చిటికెన వేలుతో అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అంటూ శ్రీకృష్ణుడి యొక్క చిటికెన వేలును కూడా ఎంతో ప్రశంసించారు. ఈ సంఘటనతో చిటికెన వేలు ఎంతో తృప్తి చెందింది. హరే కృష్ణ. ఓం నమో నారాయణాయ.